వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను బెండకాయ పచ్చి రొయ్యలతో పులుసు చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, రైస్లోకి సంగట్లోకైనా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు, ఇది ఒక పొడిలాగా చేసుకోవాలి మసాలా. కొంచెం మెంతులు, ఒక హాఫ్ స్పూను మెంతులు, ఒక స్పూను టీ స్పూను జీలకర్ర, అలాగే 2 ఇలాచీలు, ఒక 5 అలా లవంగాలు, ఇది ఎండు కొబ్బరి, 2 స్పూన్లు ధనియాలు. ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై చేసుకొని పొడిలాగా చేసుకోవాలి. అలాగే బెండకాయలు ఒక 1/2 కేజీ, ఆనియన్స్ ఒక పెద్ద సైజువి 3, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, టమాటా ఇవి పేస్ట్ చేసుకోవాలి. ఇవేమో కర్రీలో వేయడానికి. అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇంత ఉంటుంది. చింతపండు నానబెట్టాను. టమాటో వచ్చినా కూడా చింతపండు తక్కువ వేస్తున్నాను. టమాటో వద్దనుకున్న వాళ్ళు చింతపండు ఎక్కువ వేసుకోండి. నాకు ఎక్కువ చింతపండు యూజ్ చేయను, అందుకని టమాటా ప్యూర్ యూజ్ చేసి వేస్తున్నాను. ఇవి రొయ్యలు 1/2 కేజీ వరకు ఉంటాయి. అంటే ఫస్ట్ తీసుకున్నాక అంత వేస్టేజ్ పోతే ఎంత అయ్యిందన్నమాట. 1/2 కేజీ రొయ్యలు, 1/2 కేజీ బెండకాయలు. ఇప్పుడు దీంతో రెసిపీ చేసి చూపిస్తాను. కడాయి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇవి కొబ్బరి కట్ చేసి వేస్తాను. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొబ్బరి. ఇవన్నీ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని పొడిలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా వేగుతున్నాయి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది, పులుసు కాబట్టి. హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం పోపుకి. కొంచెం ఆవాలు, జీలకర్ర ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాం. ఇవి కొంచెం చిటపటమన్నాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుజ్జులాగా బాగా అవుతుంది. ఆనియన్స్ త్వరగా మగ్గుతుంది, మంచి కలర్ వస్తాయి. మూత పెట్టి చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇవి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పొడిలాగా అయింది కదా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఫస్ట్ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ ఇలా కలర్ మారాయి కదా. ఇప్పుడు ఇందులో మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. మీకు పచ్చిమిర్చి కూడా ఇష్టమైతే వేసుకోండి, కానీ బాగుంటుంది, గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా సారీ ఇలా కలుపుకొని చూడండి ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు సరిపడా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం కొంచెం కరివేపాకు వేస్తున్నాను. పులుసులో కరివేపాకు బాగుంటుంది. ఇందులో రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు వేసుకొని రొయ్యలు ఇవన్నీ కొంచెం బాగా మధ్య వరకు పెట్టుకుందాం. సరే, అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మంచిగా మగ్గించుకొని దీంట్లో చూడండి, ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి, కొంచెం బాయిల్ అయ్యాయి రొయ్యలు. ఇప్పుడు మనం ఇందులోకి బెండకాయలు వేసేసుకుందాం. బెండకాయలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత మసాలా అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు బెండకాయలు కర్రీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక
మసాలాలు వేసుకున్నాం. తర్వాత టమాటో పేస్ట్ చేశాను, అది కూడా వేసేస్తాను. ఒకసారి మూత పెట్టి మగ్గించుకున్నాం. చూడండి, కొంచెము ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు కారం మసాలా అన్నీ వేసుకుందాం. మనం పచ్చిమిర్చి ఒక 4 వేసాం కదా, కారం చూసి వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 వేస్తున్నాను. అంటే స్పైసీగా ఉందా మీ కారం దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం పులుపు కాబట్టి కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువనే పడతాయి. టేస్ట్ అలా అయితేనే బాగుంటుంది. 1.5 హాఫ్ ఫస్ట్ వేసాను, మళ్ళీ 1.5 ఇప్పుడు వేసాను. ఇవి ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇందులో మనం కొంచెం అది టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, నేను మిక్సీ పట్టాను ఇలా టమాటాలని. ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకొని, టమాటాలు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. మనకు కొంచెం గ్రేవీ లాగా చిక్కదనం రావడం కోసం నేను ఇలా ప్యూరీ చేసి వేస్తున్నాను. వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసి మళ్ళీ చింతపండు రసం, కొబ్బరి మసాలాలు అన్నీ వేసేసుకొని మూత పెట్టుకుంటే అన్నీ మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్ వరకు చూడండి, కొంచెం ఫ్రై అయినాయి. 2 మినిట్స్ ఉంచాను. ఇప్పుడు చింతపండు ఒక మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండు వేసుకుంటున్నాను. టమాటో వేసాను కదా, గచ్చి ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. మనకు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాం. మనం చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి మసాలా, ధనియాలు అంతా వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. మనం ఇది మొత్తం ఉడికాక దగ్గరకు అవుతుంది. ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేస్తున్నా, మరిగేటప్పుడు మళ్ళీ లాస్ట్కి వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేస్తాను. మంచి ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిందంటే అన్ని మసాలాలు, అన్ని టమాటా అంతా బాయిల్ అయినట్టు. మూత పెట్టి చూడండి, ఆయిల్ పైకి వచ్చింది, మంచి ఉడికిపోయాయి బెండకాయలు, రొయ్యలు అంతా. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఉప్పు కొంచెం వేసాను, కొంచెం పడుతుంది. మీరు టేస్ట్ చూసి వేసుకోండి, మీకు ఎంత తినాలనుకుంటారో అంత. ఇప్పుడు లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసి చాలా టేస్టీగా సూపర్గా వచ్చింది. రైస్లోకి, సంగట్లోకి చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. చూడండి, రెసిపీ రెడీ అయింది. చాలా బాగుంటుంది. సంగటి, రాగి సంగటిలోకైనా, మనం జొన్న సంగటి కూడా వేసుకుంటాం, దాంట్లోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.